రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎల్నినో ప్రభావమే దీనికి కారణమని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైగా నమోదవుతుంటాయి. అయితే ఈసారి మార్చి చివరి వారం నుంచే ఈ పరిస్థితి తలెత్తడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖపట్నం ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మే నెల రాకముందే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఈసారి ఏప్రిల్ నెల మొదటి వారం నుంచే విపరీతమైన ఎండలతో రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు. దీనికి ఖచ్చితంగా ప్రభావాన్ని చెప్పనప్పటికీ కూడా ఎల్నినో ప్రభావం వల్లనే ఈ పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీ అటు తెలంగాణలో గడిచిన 4 రోజుల నుంచి కూడా పెరిగిన ఎండలతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. మే నెల కూడా పూర్తిగా రాకముందే మార్చి చివరి వారం నుంచి విపరీతమైన ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. ఇక తీర ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి. తీవ్రమైన వడగాలులు కూడా వీస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు అయితే జనాలు పడుతున్నారు. ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఈ సీజన్ మొత్తం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వేడి గాలులు వీయడంతో పాటుగా ఉక్కపోత కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులతో పాటుగా ఆరోగ్య శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తప్పనిసరి అయితే తప్ప బయటకు కూడా రావద్దని చెప్తున్నారు. గడిచిన 4 రోజుల నుంచి విపరీతమైన ఎండవేడిమి పెరగటం కారణంగా ప్రజలైతే అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం బీచ్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో కూడా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ వాతావరణం వచ్చే 4 రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా వాతావరణంలో తేమ శాతం పెరగటంతో విపరీతమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తీర ప్రాంతాల్లో అయితే ఈ సమస్య మరింత అధికంగా ఉంది. 42 నుంచి 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈసారి మార్చి చివరి నెల నుంచే, చివరి వారం నుంచే ఈ విధంగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అయితే కనిపిస్తుంది. ఇక నడి వేసవి వచ్చేసరికి ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది వాతావరణానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ ఈశ్వర్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.